నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మధ్యప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ద్వారకాధీష్ బంగాల్ ఒక ఫైనాన్స్ విషయంలో తీర్పిచ్చారు. వివరాల్లోకి వెళ్తే, ఒక వ్యక్తి డబ్బులు అప్పుగా తీసుకున్నాడు, కానీ తీర్చలేకపోతే అతను సివిల్ సూట్ వేశాడు రికవరీ కోసం. అతని ఫేవర్గా వచ్చిన జడ్జిమెంట్, కోర్టు వారంలో నువ్వు డబ్బులు కట్టాలి ఈయనకి వడ్డీతో సహా అని చెప్పి తీర్పిచ్చినా అది కట్టకపోతే ఇతను కావాలని కట్టట్లేదు అని ఆయనకు జైలుకి పంపించాలి, సివిల్ ప్రిజన్కి అని చెప్పేసి సదరు అప్పిచ్చిన వ్యక్తి కోర్టులో పిటిషన్ పెట్టాడు. అది హైకోర్టు దాకా వచ్చింది. మధ్యప్రదేశ్ హైకోర్టులో ఎవరైతే అప్పు ఇవ్వలేకపోయాడో, రీపే చేయలేకపోయాడో, ఆయన వాదన ఏంటంటే, నా దగ్గర తీర్చే స్తోమత లేదు, నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర వ్యాపారం పోయింది, నాకెవరు ఇట్లా ఉద్యోగం ఇవ్వట్లేదు, నేను తీర్చలేను, ఇట్టి పరిస్థితిలో ఇలా ఉన్నటప్పుడు నన్ను జైలుకి పంపించడానికి వీల్లేదు. గతంలో ఇదే తరహాగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. జార్జ్ వర్గీస్ వర్సెస్ బ్యాంక్ ఆఫ్ కొచ్చిన్లో కూడా ఇదే తరహాగా తీర్పిచ్చింది. అప్పు ఇట్లా తీర్చలేని వాడి దగ్గర డబ్బులు లేకపోతే అతన్ని సివిల్ ప్రిజన్కి పంపించడానికి హక్కు లేదు అని. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేదేంటి? ఒకవేళ ఎవరైనా అప్పు తీసుకుని డబ్బులు పే చేయకపోతే ఆయనకు ఎగ్నిస్ట్గా సివిల్ సూట్ డిగ్రీ అంటే జడ్జిమెంట్ వస్తే, డబ్బులు తీర్చకపోతే అటువంటి వ్యక్తి దగ్గర కెపాసిటీ లేకపోతే, ఎర్నింగ్ కెపాసిటీ లేకపోతే అతన్ని జైలుకి పంపించడానికి వీల్లేదు అని ఈ తీర్పు చెప్తాను. థ్యాంక్ యూ.